ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మనం ప్రతిరోజు కూడా మన ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై 30 పాసురాల్లో మనం గేయ రూపకంగా తెలుసుకుంటూ ఉన్నాం. అలా ఇప్పుడు మనం 17వ పాసురానికి మనం వచ్చాం. నిన్నటి పాసురంలో అందరినీ గోపికలు అయిపోయారు. 10 పాసురాల్లో 15 పాసురాల వరకు. 16వ పాసురం కాడి నుంచి వీళ్ళు నందగోపుని యొక్క భవనానికి వచ్చారు. ముందుగా ఆ యొక్క ద్వారపాలకుల్ని లేపారు. నిన్నటి పాసురంలో వాళ్ళు స్వామి యొక్క అనుమతి ఇవ్వండి, మేము స్వామివారిని కీర్తించటగా వచ్చాము అని చెప్పి వారి యొక్క అనుమతితో లోపలికి వెళ్ళారనమాట. ఇప్పుడు ఈ యొక్క పాసురంలో మనం అనుసంధిస్తూ ఆ యొక్క ఎవరెవరిని లేపుతున్నారనేది మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆచార్య వచనాలుగా. ముందుగా పాసురం అనుసంధానం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి సరసరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనగళితం యాబలాత్కృంచ పుంక్తే గోదాతస్యే నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. పదిహేడో పాసురం. అంబరమే తన్నీరే సోరేయరం సెయ్యం எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கும்பனார்க்கெல்லாம் குழந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடரத்தோங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் செம்பர்க்க ஜலடி செல்வா பலதேவம் உம்பையோ நீயோ உறங்கேலோరెంబావాయ్. ఈ యొక్క పాసురం యొక్క తెలుగు గేయ రూపకాన్ని మనం మంచి వస్త్రములిచ్చి మంచి తీర్థమునిచ్చి మంచి అన్నము పెట్టి మంచి ధర్మము చేసి మాకు స్వామిగా నుండి మమ్మేలు కొనుచున్న నందగోపాలుడా ముందు నిదురలెమ్మో. స్త్రీకులమ్మున రత్నదీపముగా నుండి మమ్మేలు కొనునట్టి మాయసోద నిద్ర లేచి మా మనవి ఆలకించు మా కొంచెం ఇంతింత వాడవై ఎదిగి ఆకాశమంట సర్వలోకమ్ములు చక్కగా కొలిచిన నిఖిల దేవాదిప నిద్రింకకలెమ్మో. బలశాలి విపవనగ బంగారు కడియమ్మో పాదమందుననున్న బలరామదేవా నీవు నీ తమ్ముడు నిద్రమేల్కొనుడయ్యా నిద్రమేల్కొనుడయ్యా నిద్రమేల్కొనుడు. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఈ యొక్క పాసురంలో ముందుగా నందగోపుణ్ణి లేపుతున్నారంట ఈ యొక్క గోపికలందరూ కూడా. అయితే భగవంతుడే ఉపాయము ఉపేయము అయినను కూడా మనకి అందించేది ఏంటి అంటే మంత్రము.
ఆ యొక్క మంత్రజపం దాని యొక్క అర్థం మననం చేయుటే మనకు భగవద్ దర్శనం అవుతుంది అని చెప్తుంది. అంటే నందగోపుణ్ణి మనం నిన్న అనుకున్నాం కదా, నందగోపుడు ఆచార్యుగా ఆ యొక్క భవనమే మన యొక్క ఆచార్య కులంగా భావిస్తున్నారన్నమాట గట్టిగా. అలాగే ఈ నందుణ్ణి ఒక ఆచార్యుగా తీసుకుని మంత్రమని గనక ఆశ్రయించినా కానీ వాక్కు మనస్సులకు అతీతుడైనటువంటి పరమాత్మను మనము నా మనస్సున గోచింపడు. శబ్దాదిగ శబ్దసహ శిశిర సర్వరీకర అని విష్ణు సహస్రనామం చెప్తుంది. దాంట్లో ఏమవుతుంది, శబ్దానికి అందనేటువంటి వాడు, శబ్దమునకు అందువాడు కూడా, ఈ రెండు కూడా పరమాత్మే. అంటే ఉపాయము ఉపేయము కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి అని చెప్తుంది ఈ యొక్క భాషణంలో. మరలా పరమాత్మ ఈ లౌకికమైనటువంటి శబ్దాలన్నిటికీ కూడా చిక్కనటువంటి వాడు. అలాగే వైదిక మంత్రాలకి మనకి దగ్గర అయ్యేటువంటి వాడు. ఆ మంత్రం మనకి కావాలంటే ఏం చేయాలి, మనం ఆచార్యుల్ని ఆశ్రయించాలి. ఆచార్యుల చేత ఉపదేశించబడినటువంటి మంత్రమే మనకి ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ముందుగా ఈ ఆచార్య మూలాన్ని మనం గ్రహించాలి. అయితే మంత్రార్థముకు సర్వేశ్వరుని ఎరింగినా కూడా చాలదు. ఆ సర్వేశ్వరుని ప్రేమించినటువంటి భాగవతులని ఆశ్రయించుట చేతనే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. చూసారా, భగవత్ శేషత్వం కన్నా భాగవత శేషత్వం గొప్పది. భాగవతుల్ని కనుక దాస్యాన్ని మనం కనుక కాంక్షించినట్లయితే ఆ భగవంతుడే మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్తుంది. అయితే దీంట్లో ముందుగా మనం అనుకున్నాం నందగోపుడు అంటే ఆచార్య సమాశ్రయణం. ఆచార్యుని మనకు ఆశ్రయించి సమాశ్రయణాలుగా పంచ సంస్కారాలుగా చేసుకున్నట్లయితే దీనిని మనం నందుడి మేల్కొలుపుగా మనకు ఉంటుంది. మళ్ళీ యశోదను లేపుతుంది. యశోద అంటే ఏంటి, మంత్రప్రాప్తి. మనకు మంత్రప్రాప్తి మనం సిద్ధించాలంటే మంత్రం కావాలి. మంత్రం మననం చేయటం వల్లనే భగవంతుడి యొక్క కనుకొస్తుంది. కాబట్టి ఆ మంత్రమే మంత్రప్రాప్తి యశోదగా చెబుతుంది. మరలా శ్రీకృష్ణుని లేపుతున్నారు. దాంట్లో భగవత్ సాక్షాత్కారంగా ఈ యొక్క శ్రీకృష్ణ మొదలుపడుతుంది. అలాగే బలరాముడిని మేల్కొల్పుతున్నారు. అంటే భాగవత యొక్క శ్రయణం. చూసారా, 4 వచనాలుగా ఇందుట్లో మనకి అమ్మ అనుగ్రహించింది. ఆచార సమాశ్రయణం, మంత్రప్రాప్తి, భగవత్ సాక్షాత్కారం, భాగవత శ్రయణంగా మనకి తెలుపుతుంది అనమాట. అంబరమే తన్నీరే సూరేరం చెయ్యం ఎంబిరువాన్ నందగోపాల జిందిరాయ్ కుంభనార్కెల్లాం కుజంధే కుల విలక్కే. ఇప్పుడు మంచి వస్త్రములు, మంచి తీర్థం, మంచి అన్నం అన్నాం కదా. ఇక్కడ వస్త్రములు, చల్లని నీరు, అన్నము ధర్మబుద్ధితో దానము సొగ్గేటువంటి ఓ నందుడా. అయితే నందగోపుడు ఉదారవంతుడు అంటే ఎంతో ఉదార స్వభావం కలిగినట్టుగా కూడా అమ్మ చెప్తుందన్నమాట. అయితే ఆచార్యుడు అనేది వంటి వాడు అంబరము అంటే ఆకాశం వంటి వాడు అంట ఆచార్యుడు. చల్లని నీరు, అన్నము వసంగువాడు. అంబరం అనే శబ్దానికి మనకి ఏమేమి వస్తుంది అంటే వస్త్రము, ఆకారం అనే 2 అర్థాలు ఉంటాయంట. ఆకాశం అనగా పరమాత్మ, అంతటను కూడా వ్యాపేసింది, సర్వంతర్యామి, వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తుంది. అందుకే పరమాత్మ అంతటూ కూడా వ్యాపించి ప్రకాశించేదనమాట. అందుకనే ఆకాశం పరమాత్మ ఉపనిషత్తులో కూడా మనకు చెప్పిందంటే ఆకాశాచ్చైవ కల్విమాని భూతాని జాయతే ఆకాశో హవై నామ రూపాయోర్ నిర్విర్హతీయం. అంటే వస్త్రం అంటేనంట భగవన్ను యొక్క ముఖ వికాసము. నీరు వచ్చేపాటికి భోగ్యతా బుద్ధి మనకి లేకుండటం. అన్నం అంటే భాగవతుల యొక్క కైంకర్యము. ఈ 3 గనక మనకు ఉన్నట్లయితే మనం పరమాత్మను చెందటానికి అందరూ కూడా సమానులే. కాబట్టి అమ్మ ఇక్కడ నందగోపుణ్ణి, యశోదని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి కూడా మనకి లేపుతుందన్నమాట ఈ యొక్క పాసురంలో. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.